హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మాదిరెడ్డి సులోచన గారి పద్మ వ్యూహం నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ఉదయం 8 గంటలకు కానీ మెలకువరాని శాంతికి చిత్తరంజన్ గారి గొంతు పెద్దగా వినిపించేసరికి ఆమె ఉలిక్కిపడి లేచింది. గబగబా నైట్ గౌన్ సర్దుకుని వచ్చి కిటికీ తీసింది. ఆ గది ఆనుకుని ఉన్న బాల్కనీ వరండాలో కూర్చున్న అభిమన్యు, చిత్తరంజన్ చాలా గంభీరంగా ఉన్నారు. తలంతా రేగి కట్ బనియన్ గళ్ళలుంగితో గమ్మత్తుగా ఉన్నాడు అభిమన్యు. అలాగే నిలబడిపోయింది ఆమె. అది కాదు అంకుల్, గంగమ్మ తన తమ్ముడు వస్తాడు, 5 రూపాయలు ఇవ్వమన్నది. మీరొచ్చి తలుపు తడితే అతనే అనుకున్నాను అన్నది బిడియంగా. ఓస్ అంతేనా? నవ్వేశాడు చిత్తరంజన్. ప్లేటు నిండా రవ్వలడ్లు తెచ్చిచ్చిందామె. అందరూ తలా ఒకటి తీసుకున్నారు. అభిమన్యు తనే ఒక లడ్డూ తీసి బాలుకిచ్చాడు. దూరంగా నిల్చున్న గంగమ్మకు ఇచ్చాడు. పద్మ, స్వీట్తో పాటు ఏదైనా కారంగా ఉండాలోయ్. మీ చిటపట మాట్లాడితేనే కారంగా ఉంటుంది. ఇంకా కారం గురించి మాట్లాడతావేం మామయ్య అన్నాడు. ఇదిగో నాన్న, చిటపట అంటే ఊరుకోను. మామయ్య, మీ అమ్మాయికి నాకు చెముడని అనుమానమా? ఆయన నవ్వాడు. శిరీష చరాచరా పైకెళ్ళింది. బాబుగారు, మీ నోట్లో నుండి పిన్నులు మంత్రంతో తీశారా? బాలు సందేహంగా చూచాడు. ఓరి నీ సందేహం కోలా! ఇదిగో ఈ పిన్ హోల్డర్ నుండి 3 పిన్నులు నోట్లో వేసుకుని అవే మీకు చూపిస్తున్నా. నిజంగానా బాబుగారు? అతను ఆశ్చర్యపోయాడు. నిజమే బాబుగారు. ఇక వెళ్ళు. అబ్బే, నువ్వు లేరా, స్నానం చేద్దు గాని. ఎందుకు మామయ్య? రూమ్కి వెళ్తాను అన్నాడు. అతడిని ఎందుకు ఇక్కడ ఉండమంటారు? మనం క్యాపిటలిస్టులం, దోపిడీ వర్గానికి చెందిన వారం. అర్థమైందా? రోషంగా అన్నది పద్మావతి. అత్తయ్య, మీరేమిటి మీ అమ్మాయి అవతారం ఎత్తారు? అలాగే స్నానం చేస్తాను. అతను లేచాడు. బాలు, అందరికీ వడ్డించు. పద్మావతి బట్టలు మార్చుకోవడానికి తన గదిలోకి వెళ్ళింది. బాబుగారు, అమ్మగారు అయ్యగారు పెండ్లికి వెళ్తారు కదా, అక్కడ భోజనం పెట్టరా? ఈరోజు మనలాంటి వారందరినీ పిలిచి అత్తరు పూసి అక్షింతలు వేసి ఆశీర్వదించమంటారు. రేపు దగ్గర వారికి ఆశ్రితులకు ఆత్మీయులకు భోజనం పెడతారు. పెండ్లంటే అందరికీ పప్పులుసులో పెడతారు కదయ్యా. వీళ్ళకి ఇదేం బుద్ధి? ఆ బుద్ధికి నిర్వచనం చెప్తే అత్త చీపురు తిరగేస్తుంది. పద, వేరే ఇంట్రెస్టింగ్ పర్సన్ అన్నది శాంతి. ఇప్పుడేం చూచావు? వాడి తండ్రి బతుకుండగా అబ్బే నా ఇంట్లో ఉండడం ఇల్లరికం ఉండడమా? ఏమన్నావు? అతను కోపంగా అడిగాడు. మామయ్య, మీ ఉద్దేశం అదే. మీకు అబ్బాయి లేరు, మా అమ్మకు ఆర్థిక స్తోమత లేదు. అందుకు ఈ ఇంటి అల్లుడినైతే మా పరిస్థితి బాగుపడుతుంది, మీ సమస్య తీరుతుంది. నిర్భయంగా నిబ్బరంగా జవాబిచ్చాడు. ఏమిట్రా, ఏమంటున్నావు? నా కూతురికి నీలాంటి భర్తను తేలేనన్నా? డాక్టర్లు, ఇంజనీర్లు ఆయాసంతో ఆగాడు. ప్యూలో ఉంటారు, ఫారెన్ రిటర్న్ కలెక్టర్లు డబ్బుగలవారు, కానీ ఇల్లరికానికి ఎవరూ ఉండరు అన్నాడు అభిమన్యు. మళ్ళీ ఇల్లరికం అంటావేమిట్రా? బయట ఉండే బదులు నా ఇంట్లో ఉండు అన్నాను. అది తప్ప? చిత్తరంజన్ గారు పైపు వెలిగించాడు. మామయ్య, ఓ కాపురం సవ్యంగా జరగాలంటే వ్యాపారం కాకూడదు, అనురాగబంధం, ఆకర్షణ ఉండాలి. మీ ఇంట్లో నేనుంటే అది అసహాయితే అవుతుంది. నాకెంత గౌరవం లభిస్తోందో నాకు తెలుసు అన్నాడు. నువ్వు లేనిపోని ఊహించుకుంటున్నావు. పోనివ్వండి, నా ఊహలు నాకే ఉండనివ్వండి. నేను పిహెచ్డీ చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. నా ఇష్టంతో పని లేనప్పుడు నీ విషయాలు ఎందుకు చర్చిస్తావు? కోపంగా లేచాడు. మీరు శాంతంగా ఆలోచించండి. నేను పెళ్ళంటూ ఆలోచించలేదు, ఆ అవసరం రాలేదు. అప్పుడు నాకు తోడుగా నీడగా ఉండే వ్యక్తిని తెచ్చుకుంటాను అన్నాడు. మీ ఇంట్లో పని మనిషిని తెచ్చుకుంటారు. అలాగే అనుకోండి. ఇప్పుడు నా సమస్య కాదు మామయ్య. మొదట నాకు హాస్టల్లో సీట్ ఇస్తారా అని అడుగుతున్నాను అన్నాడు. మళ్ళీ అక్కడ నా రికమెండేషన్ ఎందుకు? వ్యక్తిత్వం, స్వతంత్రత భావాలున్నాయి కదా, సంపాదించుకో. అతను లేచి చరాచరా క్రిందకు వెళ్ళిపోయాడు. అభిమన్యు లేచాడు. అతను నుదురు రాచుకుంటూ అటు ఇటు పచారులు చేస్తున్నాడు. కాఫీ పట్టుకుని బాలు వచ్చాడు. ఆ వెనకే పద్మావతి వచ్చింది. అబ్బి, ఏమిటి నాయన ఇదంతా? నీకు పరాయి వారిలా కనిపిస్తున్నామేమో గాని నాకు మాత్రం నువ్వు సిరి ఇద్దరూ ఒకటే. నేను చిన్నప్పుడు కొడుకులు లేరని బాధపడితే మన అభిమన్యు కొడుకు కాడా అని మీ మామయ్య ఓదార్చాడు. ఆ తృప్తితోనే మేమన్నీ మర్చిపోయాం అన్నది ఆమె బాధగా. అభిమన్యు జవాబు చెప్పలేనట్టు ఉండిపోయాడు. అనుబంధాలకు అతీతంగా అతని ఆలోచనలు సాగడం లేదు. ఆమెను నొప్పించలేడు. ఆమె స్వభావం చూచి నీరాజనాలు అర్పిస్తాడు. తన తల్లిని సొంత తోబుటూలా చూచింది. ఏనాడు వారు తగాదా పడగా చూడలేదు. తనను అవమానం చేయలేదు. ప్రపంచంలో కొందరి ఆత్మాభిమానం ఎంత చవకైందో తనకు అంత అపురూపమైంది. అతను తేలిగ్గా నవ్వేశాడు. అత్తయ్య, మామయ్య అంటే నువ్వు కూడా ఏమిటి? ఇప్పుడు ఏం జరిగిందని? నాకు సీటు రావాలి, అప్పుడు ఆలోచించాలి అన్నాడు. నీకు సీటు రాక మరెవరికి వస్తుందిరా? ఇచ్చేది పద్మత్త కాదు. భలేవాడివి. వెళ్ళి స్నానం చేయి అందామె. అతను వెళుతుంటే అలాగే చూచింది శాంతి.
శిరీష లక్కీ అనబోయి పైకి అనేసింది శాంతి. ఏమిటే అప్పుడే లేచావా? ఆవలిస్తూ శిరీష బయటకొచ్చింది. సుప్రభాతం. మా బావ అలవాటు నీకెలా అబ్బిందే? ఏ అలవాటు? ఆలస్యంగా లేచిన వారికి సుప్రభాతం పలకటం. ఓహో, అతను చెబుతాడని తెలియదు. ఇద్దరూ కాలకృత్యాలు తీర్చుకుని క్రిందకొచ్చారు. సుప్రభాతం చిటపట గారు, వారి ఫ్రెండ్ గారు, మీరు అబ్బలా ఏమిటోయ్ అన్నాడు తయారై పేపర్ చదువుతున్న అభిమన్యు. చిత్తరంజన్ మరో పేపర్ చూస్తున్నాడు. చూడు డాడీ, డాడీ ఇప్పటి నుండి కళ్ళు మూసుకున్నారా? అసలు నిన్ను నిన్ను శిరీష అతని దగ్గరగా వెళ్ళింది. తన్నాలి. అవునా? ఆ తన్నేది ఏదో తొందరగా కాస్త గట్టిగా తన్ను తల్లి. ఊళ్ళో వెళ్ళి పడతాను, కిరాయి తప్పుతుంది. అసలే పాపం పెరిగినట్టు పెరుగుతున్నాయి ధరలు అన్నాడు. శాంతి కిలకిలా నవ్వింది. అరేరే, ముత్యాలు క్రింద కూర్చాయి, ఏరుకునేదట్లా? నువ్వేం మా శాంతికి చెంచాగిరి చేయొద్దు, నాలుక వెక్కిరించింది శిరీష. సిరి, ఏమిటమ్మా, పలహారం చల్లారిపోతోందిరా, పద్మావతి పిలిచింది. అన్యాయం అత్తయ్య, మాకు లేదా? ఉందో లేదో నీకు తెలియదా? రండర్రా అందరూ వెళ్ళి కూర్చున్నారు. చిత్తరంజన్ గారు చిరుబుర్రలు తగ్గలేదు. ఆయన గంభీరంగా కూర్చున్నారు. మామయ్య, ప్లీజ్ నవ్వండి, మీరు అలా ఉంటే చూడలేను. ఏం చూచి నవ్వాలి? మీ ముఖాన కోతులు ఆడుతున్నాయా? బాప్రే, నిజంగా మామయ్య కోపం వచ్చింది అన్నాడు. అందరూ మౌనంగా పలహారం చేశారు. చిత్తరంజన్ గారు కోపంగా బయటికి వెళ్ళిపోయారు. అత్తయ్య రాత్రంతా నిద్రపోలేదు. మీ ఇంద్రభవనంలో దోమలకు ప్రవేశం ఎలా దొరికిందో అర్థం కాని విషయం. ఒళ్ళంతా ముద్దులతో ముంచెత్తాయి. నేను గదికి వెళ్తున్నాను అన్నాడు అభిమన్యు. మరో 5 నిమిషాలకు వెళ్ళిపోయాడు. బాలు కొత్త కుండ బ్రద్దలైనట్టు ఫక్కున నవ్వాడు. పద్మావతి ముసిముసిగా నవ్వింది. మమ్మీ, డాడీకి అంత కోపం ఎందుకు వచ్చింది? శిరీష అడిగింది. అబ్బి, హాస్టల్లో ఉంటానంటే కోపం వచ్చింది అన్నదామె. ఉండనీ రాదు, ఆడంగి ముత్తయిలా వంట బాగుండదు, దీంట్లో కారం కాస్త తగ్గితే ఉప్పు హెచ్చితే అంటాడు కదా, అక్కడ భోజనం తింటే రోగం కుదురుతుంది అన్నది కసిగా. రోగం కుదరడం సంగతి అటుంచితే రోగం వస్తే గంగ భయపడింది. అదే నా బాధ. నేను రేపు బయలుదేరి వదిన దగ్గరికి వెళ్తాను, ఆమె చెబితేనే వింటాడు అన్నది పద్మావతి సాలోచనగా. అంత పాకులాడాల్సిన కర్మ ఎందుకు? మూతి తిప్పింది శిరీష. నీకు తెలియదు, ఊరుకో, కసిరింది తల్లి. శాంతి, మార్నింగ్ షోకి వెళదాం పదవే అన్నది. సిరి, ఆంటీ దగ్గర నేను నిట్టింగ్ నేర్చుకోవాలి, స్టిచ్చింగ్ నేర్చుకోవాలి. ఈ స్టిచ్చింగ్ బోరు అన్నది అదోలా ముఖం పెట్టి. ఆంటీ, శిరీషకి ఏమైంది? నవలలు చదవాలంటే బోరు, పాటలు వినాలంటే బోరు, ఆటలాడాలంటే బోరు. శాంతి ఆశ్చర్యంగా అడిగింది. పద్మావతి ఏం చెప్పగలదు? టీనేజ్ ప్రాబ్లం అంటుందా? మనిషికి తనకు తాను కష్టపడి అన్నీ సంపాదించుకోవాలేమో, అన్నీ తేరగా వస్తుంటే అవి బోరుగానే ఉంటాయి. పద్మావతి కౌమార దశలో ఒక నవల చదవాలంటే యజ్ఞమే. వాళ్ళ ఊర్లో మిలిటరీ రిటైర్డ్ ఆఫీస్ ఉండేవాడు. అతని కాలు కుంటి. అతని ఇంటికి వెళ్లే లైబ్రరీ నుండి తెచ్చుకునేది. అది చదువుతుండగా తల్లి కంట పడితే ఓ సీన్ క్రియేట్ అయ్యేది. ఈరోజు ప్రతి వీధిలో లైబ్రరీ. అదీగాక పావలా లైబ్రరీలు బోలెడున్నాయి. ఒక రోజుకు పావలా ఇస్తే నవలు ఇస్తారు. అలాంటి పావలాలు శిరీషకు లెక్క కాదు. ఆమె నవలలన్నీ కొని చదవగల శక్తిమంతురాలు. అందుకే ఏదన్నా లక్ష్య పెట్టదు. శాంతి గొంతు పెద్దగా వినిపించేసరికి ఉలిక్కి పడింది ఆమె. చెప్పవే, చెప్పు, ఎలా ఉండాలి నీకు? నచ్చే నవలలు? ఇలా మాత్రం కాదు. అబ్బా, దేశంలో మనుషులంతా దుఃఖం కోసం పుట్టినట్టు కట్నాల సమస్య, క్యాపిటేషన్ ఫీజుల సమస్య, బోర్, పరమ బోర్ అన్నది శిరీష. శాంతి ఆశ్చర్యంగా చూచింది. నీకు బోర్ కాని విషయం ఏమిటో చెప్పు అన్నది. ఇదిగో ఈ నవల చూడు, ప్రేమించి పెళ్లి చేసుకో, ఎంత బాగుందో. బావామరుదులు ప్రేమించుకోవడమే 150 పేజీలు వర్ణించారు. అబ్బా, అలా తేలిపోయినట్టుంది అన్నది అరమోర్పుడు కన్నులతో చూస్తూ. ఆ నవల నీకు నచ్చిందా? అంతకన్నా ఘోరం ఇంకొకటి లేదు. స్కూటర్ యాక్సిడెంట్లో ప్రేమ అతనికి 10 మంది గర్ల్ ఫ్రెండ్స్. వాళ్ళని చూచి అసలు ఆవిడ అపార్థం చేసుకోవడం, అపార్థాలు తొలగి పెళ్ళి అంటేనే అబ్బా, అంతే కావాలి. యువతరం సమస్యలు, అధిక ధరలు, లంచాలు అంటూ ప్రాణాలు తీస్తున్నారు. బోర్ బోర్ బోర్. నీకు సమస్యలు లేవని, దేశంలో సమస్యలే లేవనుకుంటే ఎలా? ఒక్కసారి అలా బయటకెళ్ళి చూడు. అబ్బా, ముసలమ్మ ఆపవే తల్లి, 2 చెవులు మూసుకుంది శిరీష. ఆంటీ, నావి ముసలమ్మ కబుర్లా? మేధావుల్ని కూడా ముసలివారే అంటాం శాంతి. నీకు అవసరాలు, ఆత్మీయులు లేక అవగాహన పెరిగింది. దానికి అన్నీ కాలు క్రింద పెట్టకుండా జరుగుతున్నాయి. అందుకే అన్నీ బోరుగా ఉన్నాయి. కొన్నాళ్ళైతే మేము బోరుగానే ఉంటాం అన్నది పద్మావతి. మమ్మీకి ఈ మధ్య లెక్చర్లు ఎక్కువైనాయి. అబ్బా, రావే శిరీష, శాంతిని లాక్కెళ్ళింది ఆమె. శాంతిని లాక్కెళ్ళింది ఆమె. సువేగా మోటార్ బైక్ కొన్నది. ఆమె ఎక్కువ దానిపైనే వెళుతుంది. మోపెడ్ మహారాణి అని ఆ వీధి కుర్రాళ్ళు ఆమెకు నామకరణం చేశారు. బాలు, ఒరే బాలు. శిరీష కేకలకు బాలు అదిలిపోయాడు. పిలిచారా చిన్నమ్మ? గుడ్డ తీసుకుని వచ్చి
ఆదరా బాదరాగా మోటార్ బైక్ తుడిచాడు. చిన్నమ్మ పెద్దమ్మ అంటూ పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను. కళ్ళెర్ర చేసింది శ్రీష. సారీ మేడం. గుడ్. తన వాహనం బయటకు తీసింది శ్రీష. ఇద్దరు సినిమాకి వెళ్ళారు. శాంతికి సినిమా చూస్తుంటే తలనొప్పి వచ్చింది. అది పురాణమా సాంఘికమా అర్థం కాలేదు. పాములు, వాటి అవతారాలు, మాయలు, మంత్రాలు, చేతబడులు, బాణామతి విద్యలు. నిజంగా మనం ముందుకు పోతున్నామా వెనక్కి పోతున్నామా అర్థం కాలేదు. ఓయ్ శాంతి, సినిమా ఎలా ఉందే? తలనొప్పిగా ఉంది. ట్రాష్. ఇంత థ్రిల్లింగ్గా అద్భుతంగా ఉంటే తలనొప్పి అంటావేం అన్నది. సరేలే. శాంతి వాదించదలుచుకోలేదు. ఆ సినిమా ఎంత బాగా నచ్చిందో శిరీష ముఖం చూస్తేనే తెలిసింది. సినిమా చూచి ఇంటికొచ్చారు. హాల్లో రేడియో ముందు అభిమన్యు కూర్చున్నాడు. హలో చిటపట. హలో. మూతి తిప్పుకుని పైకి వెళ్ళిపోయింది ఆమె. ఎలా ఉంది సినిమా? శాంతిని అడిగాడు. అబ్బో. తల పట్టుకుంది శాంతి. మీరేం చెప్పొద్దు. మీ ఎక్స్ప్రెషన్ చూస్తేనే తెలిసిపోతుంది. అలాంటి సినిమాలు జనానికి ఎలా నచ్చుతాయండి, ఎలా ఎక్కువ అవుతాయండి? మచ్చుకకు ఒక్క సంఘటన, ఒక్కటంటే ఒకటి సహజమైన సంఘటన ఉందా? సిరి అంటుంది. థ్రిల్లింగ్గా ఉందా? పాము రావడం, పగవాళ్ళని కాటు వేయబోవడం. ఒకటి చెప్పనా? శాంతి బుగ్గలు నొక్కుంది. ఆ కృత్రిమ వాతావరణం అలవర్చుకున్న మన వాళ్లకు అంతా బోరుగా ఉంటుంది మరి అన్నాడు. చిత్తరంజన్ గారు రావడంతో ఇద్దరు మాటలాపేశారు. ఇది ఫ్రెండ్స్, మాదిరెడ్డి సులోచన గారి పద్మ వ్యూహం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.